Good morning. So today topic Taylor's series more than one variable. More than one variable. చూడండి టైలర్ సిరీస్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్తో చూసిస్తాం. సో సింగిల్ వేరియబుల్ ఉన్నప్పుడు మనకు ఫస్ట్ వన్ వేరియబుల్ అంటే సింగిల్ వేరియబుల్ ఉన్నప్పుడు సో ఫార్ములా ఎలా ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ మైనస్ ఏ ఎఫ్ డాష్ ఏ ప్లస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఎఫ్ డాష్ అంటే నెక్స్ట్ మనకి ఏమొస్తుంది ఇక్కడ డబల్ డాష్. సో ఇక్కడ వరకు ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఎఫ్ పవర్ ఆఫ్ ఎన్. ఓకేనా? సో చూడండి ఎఫ్ ఆఫ్ ఏ అని ప్లస్లో ఉంది, ఎటు వస్తే మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మిగిలిందని మనకి ఎక్స్ మైనస్ ఏ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఎఫ్ డబల్ డాష్ సో ఎఫ్ డాష్ అంటే ఏంటిది మనకి ఇక్కడ ఎఫ్ డాష్ అంటే ఏంటిది డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ అంటే ఎఫ్ డాష్ అంటే అంతే కదా. నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ డో ఎఫ్ బై డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ప్లస్ సో ఎఫ్ ఆఫ్. సో ఇది మనకు సింగిల్ వేరియబుల్ ఉంటుంది. సో సింగిల్ వేరియబుల్ ఎక్స్లోనే ఉంది, అన్నీ మనకు ఎక్స్లోనే ఉంది. సో చూడండి నేనేమని రాసుకుంటున్నా దీన్ని డెల్టా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ డో ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సో మనకు డెల్టా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. సో డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత ఎక్స్ మైనస్ ఏ ఎక్స్. ఓకేనా? ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్ అంటే డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇది మనకు సింగిల్ వేరియబుల్ ఉన్నప్పుడు ఫార్ములా. ఓకేనా? సో నెక్స్ట్ మోర్ దాన్ వన్ వేరియబుల్ ఫర్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సింగిల్ వేరియబుల్ అంటే ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఫంక్షన్ మోర్ దాన్ వన్ వేరియబుల్ అన్నాడు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో ఇక్కడ మనకు ఇవి రెండు ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎక్స్ ఇండిపెండెంట్ వై ఇండిపెండెంట్ అంటే వేటి మీద మనకు డిపెండ్ అయి ఉన్నాయి అంటే విడివిడిగా ఉంటాయి అన్నమాట. సో మనకు రెండు వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటిది? సో చూడండి డెల్టా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ డో ఎఫ్ బై డో ఎక్స్ నెక్స్ట్ ప్లస్ సో ఎక్స్ అయిపోయింది. నెక్స్ట్ వై అంటే డెల్టా వై డో ఎఫ్ బై డో వై అంతే కదా. నెక్స్ట్ ప్లస్ చూడండి డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ ఎఫ్ బై డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ వై సో ఎక్స్ హోల్ స్క్వేర్ అన్నప్పుడు వై హోల్ స్క్వేర్ కూడా ఉంటుంది కదా డెల్టా వై హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏముంటుంది డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వై ఇంటూ డో ఎఫ్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై. ఓకేనా? సో ఇది మనకు 2 వేరియబుల్స్ వన్ ఆర్ మోర్. సో ఇక్కడ
త్రీ వేరియబుల్స్ అడిగినప్పుడు. సో 3 వేరియబుల్స్ అడిగినప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ సేమ్ ఉంటుంది. ఇక్కడ డో ఎక్స్ డో వై డో జెడ్ వస్తుంది. డో స్కేర్ ఎక్స్ స్కేర్ డో వై హోల్ స్కేర్ డో జెడ్ హోల్ స్కేర్. సో ప్రాసెస్ అలా కంటిన్యూ అవుతుంది. సో వేర్ ఆల్రెడీ చెప్పినా కదా, డో ఎక్స్ అంటే ఎంత మనకి ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ. డో ఎఫ్ అంటే ఎంత ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఒక ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. అప్రాక్సిమేట్ వాల్యూ ఫర్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఇచ్చింది. అంటే మనకు 3 వేరియబుల్స్ ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 1 ప్లస్ వై ఇంటూ సైన్ జెడ్. ఎట్ ద పాయింట్స్ ఇచ్చిండు, ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూస్ ఇచ్చిండు. చూడండి సొల్యూషన్ చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ వాల్యూ ఎంత ఇచ్చిండు మనకి ఇక్కడ 2x ప్లస్ 1 ప్లస్ వై ఇంటూ సైన్ జెడ్. సో ఈక్వేషన్ 1 అనుకున్నాం. వాల్యూస్ ఏమి ఇచ్చిండు 0,1 వై ఈజ్ ఈక్వల్ 0.2 సారీ కామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0.3. చూడండి నెక్స్ట్ అండ్ ద ఫంక్షన్ ఎఫ్. ఫంక్షన్ ఏంటి మనకి ఇక్కడ ఎఫ్ కదా, ఎఫ్ టేక్ ద వాల్యూ 0 అనుకుంటున్నాం. టేక్ ద వాల్యూ 0 అనుకుంటున్నాం. 0 అయితే మనకు ఎట్ ద పాయింట్ ఏమవుతుంది, ఎట్ ద పాయింట్స్ ఏమవుతాయి 0 అయినప్పుడు పాయింట్స్ అయితే 0 0 0 అంతే కదా. సో మనకి ఎక్స్ వై జెడ్ అన్నాడు అంటే 0 0 0 ఓకే కదా. సో నెక్స్ట్ నేను ఈక్వేషన్ 1ని పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కామా వై అండ్ జెడ్ దృష్టి చేస్తున్నా. సో ఫస్ట్ ఎక్స్ దృష్టి చేస్తున్నా. డో ఎఫ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎక్స్ దృష్టి చేసినప్పుడు 2x ఏమవుతుంది 2. నెక్స్ట్ ప్లస్ సైన్ జెడ్ లోపలికి వేద్దాం. 2x ప్లస్ సైన్ జెడ్ ప్లస్ వై సైన్ జెడ్. సైన్ జెడ్ ఏమవుతుంది మనకి ఇక్కడ 0. నెక్స్ట్ వై ఇంటూ సైన్ జెడ్ 0. సో రెండు మనకు కాన్స్టెంట్ కదా 0. సో డో ఎఫ్ బై డో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. నెక్స్ట్ వై దృష్టి చేద్దాం. సో వై దృష్టి చేసినప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్ కదా 0, సైన్ జెడ్ 0. సో యూవి ఫామ్ యూ డాష్ అంటే వైన్ చేస్తే మనకి ఇక్కడ సైన్ జెడ్. సో యూ డాష్ వి ప్లస్ యూ ఇంటూ వి డాష్. వి డాష్ చేస్తే సైన్ జెడ్ 0, 0 ఇంటూ వై 0. సో డో ఎఫ్ బై డో వై వాల్యూ సైన్ జెడ్ వచ్చింది. నెక్స్ట్ జెడ్ దృష్టి చేస్తున్నా. జెడ్ దృష్టి చేసినప్పుడు ఎక్స్ కాన్స్టెంట్ 0. సైన్ ఎక్స్ సైన్ జెడ్ మనకి ఇక్కడ ఎంత కాస్ జెడ్. నెక్స్ట్ ప్లేస్ సో యూ వి ఫామ్ యూ డాష్ వైన్ చేసినప్పుడు 0, 0 ఇంటూ సైన్ 0. నెక్స్ట్ యూకి యూ రాసుకుంటున్నా, యూకి యూ. అలాగే సైన్ జెడ్ చేస్తే మనకి ఇక్కడ కాస్ జెడ్. సో కాస్ని కామన్ చేస్తే 1 ప్లస్ బై కాస్ జెడ్. సో నెక్స్ట్ నవ్ మనకేం కావాలి డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకు ఎక్స్ మైనస్ ఏ కదా. సో ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చిండు, ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చిండు మనకి ఇక్కడ 0.1 మైనస్. సో మనకి ఇక్కడ చూడండి ఎక్స్ దృష్టి చేసినప్పుడు ఏ కాన్స్టెంట్ అంటే 0. సో మనం డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.5 వచ్చింది. నెక్స్ట్ డెల్టా వై వాల్యూ కావాలి, ఫార్ములా తెలుసు కదా. సో డెల్టా వై కావాలి, వై మైనస్ బి. వై వాల్యూ ఎంత 0.2. బీని చేస్తే మనకు కాన్స్టెంట్ 0, 0.2. నెక్స్ట్ డెల్టా జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ సి. 0.3 మైనస్ 0, 0.3. చూడండి ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ
ఫార్ములా ఏమని వచ్చింది మనకి ఇక్కడ, అప్రాక్సిమేట్ వాల్యూమ్ ఆఫ్ ఎఫ్ అన్నాడు అంతే కదా. మన ఫార్ములా ఏంటిది, డెల్టా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్ డో ఎఫ్ బై డో వై ఇంటూ డెల్టా వై ప్లస్ డో ఎఫ్ బై డో జెడ్ ఇంటూ డెల్టా జెడ్. సో ఇదే కదా మనకు 3 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఇదే కదా. సో ఫార్ములాలో ప్రతిక్షేపిద్దాం. డో ఎఫ్ బై డో ఎక్స్ వాల్యూ ఎంత 2 వచ్చింది, 2 ఇంటూ 0.1 ప్లస్ డో ఎఫ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు సైన్ జెడ్. సో ఇక్కడ చూడండి మనం ఫంక్షన్ ఎఫ్ యొక్క ఫంక్షన్ వాల్యూ 0 అనుకున్నాం. సో మనకు సైన్ 0 ఎంత అవుతుంది, ఎక్స్ వై జెడ్. 0 వాల్యూ ప్రతిక్షేపిస్తే ఎంత మనకి ఇక్కడ సైన్ 0 వాల్యూ ఎంత 0. సో 0 ఇంటూ డెల్టా వై వాల్యూ ఎంత వచ్చింది 0.2. నెక్స్ట్ ప్లేస్ డో ఎఫ్ బై డో జెడ్, డో ఎఫ్ బై డో జెడ్ వాల్యూని ప్రతిక్షేపిద్దాం. 1 ప్లస్ వై అంటే ఎంత మనకి ఇక్కడ 0 కాస్ 0 ఎంత మనకు 1 అంతే కదా. 1 ఇంటూ కాస్ 1, 0 ఇంటూ కాస్ 0 0, 1 ఇంటూ డెల్టా జెడ్ ఎంత వచ్చింది 0.3. సో 2ని లోపలికి వేస్తే 0.2, 0 ఇంటూ సంథింగ్ 0, 1 లోపలికి వేస్తే మనకి ఇక్కడ 0.3. డెల్టా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 0.5.